ఎస్ఐఆర్ పేరిట ప్రజలను కలుసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన BLAల మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ఉపనాయకులు ఎమ్మెల్సీ ఎల్ రమణ, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దావసంత సురేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ నమోదులో ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలు, నమోదు ప్రక్రియ వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహిస్తుందని, ఎస్ఐఆర్ నమోదు రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ రమణకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన గుర్తు చేశారు. ఓటు నమోదులో ఆధార్ కార్డుకు అనుగుణంగా నమోదు చేయాలని, ప్రతి ఒక్కరూ 24 లోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలని, భారత ఎన్నికల సంఘం యాప్ లో ఓటర్ వివరాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రజలను కలుసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా BLAలకు సూచించారు. అనుమతించబడుతుంది, అదే ప్రామాణికంగా తీసుకుంటారు వాళ్ళు. సో రెండో ఓటు ఎక్కడ ఉన్నా కూడా తొలగించేస్తారు. కానీ మనకు తెలిస్తే అది కూడా తొలగింపు చేసుకోవడం మంచిది. ఫామ్ 7 వచ్చేసి వెళ్ళి ఉన్నా లేకపోతే చనిపోయినా కూడా వారు BLAల శిక్షణ కార్యక్రమంలో, అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ స్వాగతం. ముందుగా BLAలతో సహకారం తీసుకుంటూ BLAలు మనం ఎట్లా ముందుకెళ్ళాలి, దాని మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నిన్న రమణ గారితో ప్రయాణం చేస్తూ హుస్నాబాద్లో 3 చోట్ల 5 మండలాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అక్కడ వారికి ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేసి, అవి కామన్గా ఉండే జనరల్గా అందరికీ ఉండే డౌట్సే అవి ఫస్ట్ క్లియర్ చేస్తాము. దాని తర్వాత మీరు పర్సనల్గా గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీకున్న అనుమానాలు ఏమైనా ఉంటే అవి కూడా మీరు అందరూ వ్యక్తపరిస్తే ఒక్కొక్కటిగా క్లియర్ చేయొచ్చు. ఒకటి BLAలతో చేసుకోవడం, BLAలతో అనుసంధానం చేయడం ఎట్లా, రెండవది మనమే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం ఎట్లా అనేది కూడా రెండు చేయొచ్చు. పెద్దలు రమణ గారు చెప్పినట్టు వివిధ రాజకీయ పార్టీలలో TRS పార్టీ ముందుంది. అందులో జగిత్యాల పట్టణంలో కూడా వివిధ రాజకీయాల కన్నా మనమే ముందున్నాం. దీన్ని చాలా అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అంటే నా అడ్వైజ్ ఏంటంటే, పెద్దలు మన జగిత్యాలకు 3 నాయకులు ఉన్నారు. పెద్దలు జీవనన్న గారు, రమణన్న గారు, దావ వసంత గారు. ఉన్నది 13 రోజులు కనుక, 13 రోజులు ఉన్నది కనుక 3 కార్యాలయాలు ఉన్నాయి కనుక బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక నియమించి ఫాములు ఇంటించే ఏర్పాటు చేయాలి. ఒకటి, జగిత్యాల పట్టణంలో సోషల్ మీడియా చాలా ఉంది కనుక మనం బీఆర్ఎస్ పార్టీ పక్షాన నింపడానికి ఏర్పాటు చేసినాం. ఏ సందేహాలున్నా ఇక్కడికి రావచ్చని పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఒక నిర్లిప్తత, ఒక నిర్లక్ష్యం అది ఓటర్కు ఉన్నది, మనకు కూడా ఆ విధంగా ఉంది. కానీ మనము మళ్ళీ ఓటేయాలంటే కూడా ఓటర్ లిస్టులో మన పేరుండే విధంగా మన BLO తోటి మరి కోఆర్డినేషన్ తోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంతకుముందు మన మధు చెప్పినట్టుగా, మనం చెప్పినట్టుగా ఆ BLOస్కే సరైన అవగాహన లేకుండా వల్ల మన జైత్యాల నియోజకవర్గం జిల్లాలో ఎంత అయిందనంటే, అధికారిక లెక్కల ప్రకారం 27.5% మాత్రమే అయిందని చెప్పేసి నిన్న కేంద్ర ఎన్నికల సంఘంకు మన జిల్లా కలెక్టర్ గారు పంపారు. ఇక్కడ ఏమవుతుందంటే, రూరల్ ఏరియాస్లో ఒక స్కూల్ దగ్గరనో, గ్రామ పంచాయతీ దగ్గరనో పెట్టుకుంటూ చేస్తున్నారు. కానీ పట్టణాలకు వచ్చేసరికి కూడా ఎంప్లాయీస్ ఉంటారు, తాళం వేసుకోవడం, చిరునామా సరిగా లేకపోవడం, ఈ BLOస్కి చాలా ఇబ్బంది అవుతుంది. దాంట్లో అవగాహన అనేది ఉండలేదు, దానికి ఒక కోఆర్డినేషన్ అనేది ఉండలేదు. గతంలో కేసీఆర్ గారు ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా మరి ఒక మండల స్థాయికి ఒక జిల్లా స్థాయి అధికారి, ఒక మరి గ్రామానికి మండల స్థాయిని అధికారిని నియమించి దాన్ని పర్యవేక్షించే విధంగా చూసేవారు. దీని బాధ్యత BLAస్తో పాటు మరి అధికారులదే బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మన మీటింగ్ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారు దీన్ని ఇంకెక్కువ చేయాలి, పారదర్శకంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మనం వాళ్ళు ఇప్పుడు అడిషనల్ కలెక్టర్లు 2 ఉన్నారు, అదేవిధంగా RDOs ఉన్నారు, వాళ్ళ MROs ఉన్నారు. కింది స్థాయిలో ఒక చైన్ సిస్టమ్ ద్వారా అది పోతలేదు. కాబట్టి ఆ రకంగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మనకు చేసిన దగ్గర చెప్తా ఉన్నారు. మరి పెద్దలు మనకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు వారి ద్వారా మరి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. జగిత్యాలలో దాదాపు 94 నుండి వివిధ ఎన్నికలలో అణతో తలపడుకుంటూ మధ్యన
రాష్ట్ర రాజకీయాలలో ఉంటూ నేడు బీఆర్ఎస్ పట్టిన సందర్భంలో అన్న సమక్షంలో కూర్చొని మళ్ళీ కలిసి పనిచేసాం. 81, 83లో కలిసి పనిచేసే అనుభవం అనుగుణంగా నేడు మళ్ళీ అవకాశం రావడం అనేది సంతోషంగా కూడా వ్యక్తపరుస్తూ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండాను దళితులు ఎగరేసే విధంగా అన్న జీవనాన్న దామోదర్ అగ్రసెక్రటరీగా ఉండి ఎగరేద్దామని చెప్పని కోరుకుంటూ, వాస్తవంగా ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయనటువంటి కాలంలో అన్న మంత్రిగా ఉన్న సమయంలో నేను ఇక్కడ 2009 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీస్తానటువంటి ఆలోచనతో ఒక 600 మంది యువకులను, వాస్తవంగా ఆ రోజు మరి మంత్రిగా ఉన్నటువంటి అన్న దృష్టి ఖచ్చితంగా లేదు కానీ 600 మంది యువకులను జగించాలని కనసు ఉన్నటువంటి వాళ్ళను నేను స్వయంగా ఇదే కూర్చోబెట్టి మాట్లాడి చేసి వాళ్ళందరికీ బాధ్యతలు ఇచ్చి ఆ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ అనేది కూడా స్పైరల్ బైండింగ్ చేయించిన. స్పైరల్ బైండింగ్ చేయించేసి వాళ్ళందరికీ ఉదయం టిఫిన్లు కానీ మధ్యాహ్నం భోజనం కానీ వాళ్ళకు వాళ్ళు ఎప్పుడేసుకుంటూ అక్కడ నాయకులు కూడా ప్రోత్సహించుకుంటూ ఆ సదుపాయాన్ని కల్పిస్తూ ముందు తీసుకెళ్తే దాదాపు 30,000 ఓట్లు తనకు దుష్కచ్చితం లేదు కానీ ఆనాడు చనిపోయిన వాళ్ళే, వెళ్ళిపోయిన వాళ్ళే, డబల్ త్రిపొట్టిన వాళ్ళే కూడా తొలగించడం జరిగింది. దానికి అనుగుణంగా దాదాపు 25,000 ఓట్లు కొత్తగా నామోదు జరిగింది. అంటే ఈ దేశంలో ఎక్కడో ఎవరు చేసిన సందర్భంలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగంగా కూడా అప్రమత్తంగా ఉంచాలా, హుషారుగా ఉంచాలా, వాళ్ళని ఇంటాక్ట్లో ఉంచాలి, వాళ్ళని ఫీల్డ్లో దించాలి ఆలోచన చేసుకున్న జిల్లా పరిస్థితి ఉన్న కనుక ఆ విధంగా ప్రోత్సహించిన దాన్ని ఉదాహరణ తీసుకునే సోదరులు కేటీ రామారావు గారితో జూబ్లీస్ ఎన్నికలకు ముందు మాగంటి గోపీనాథ్ గారు మన మధ్య లేరు కనుక తిరిగి మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తాయి, నాకున్న అనుభవం అనుకున్నాగా ఇక్కడ ఉండేటువంటి క్యాడర్ అంతా కూడా సమీకరించాలంటే ఇది ఒక వేదిక, ఇది ఒక అవకాశం. ఇలా భారత రాష్ట్ర సమితి ప్రత్యేకంగా అర్హత కలిగి ఉన్నటువంటి ఏ ఓటర్ కూడా తన ఓటు హక్కు పోగొట్టుకోకూడదు, ఈ హక్కు పొందే విధంగా పార్టీ పరంగా ఏదైతుందో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. బహుశా నేను అనుకుంటే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంతైతే ఈ ఓటు నమోదు ప్రక్రియ ఏ విధంగా హక్కుగా భావిస్తామో దాన్ని పొందే విధంగా చర్యలు చేపట్టడానికి కార్యక్రమం రూపొందించిందో ఏదో రాజకీయ పార్టీ కూడా చేపడుతుందని చెప్పి మనకైతే పత్రికలు కనబడుతుంది. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారు రమణ గారికి ఏదైతుందో గతంలో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారి శాసన మండలి ఉపనాయకులుగా వారు నిర్వహిస్తున్నటువంటి బాధ్యతను మరింత విస్తృత చేయబడే విధంగా ఏదైతుందో వారికి ఒకవైపు రాష్ట్ర స్థాయి బాధ్యత అప్పగించడంతో పాటుగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా వారికి బాధ్యత అప్పగించండి. వారు ఈ జగిత్యాల ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి వారు కాబట్టి జగిత్యాల ఏదైతుందో మన వద్ద మనం 100% ఏ విధంగా పూర్తి చేసుకోగలుగుతాం అని ముందస్తుగా ఏదైతుందో మన పట్టణానికి సంబంధించి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పండి. ఇప్పుడు సోదరి వసంత గారు గతంలో కూడా 2 పర్యాయాల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఏదైతుందో విద్యాసాగర్ ఒక పర్యాయం వచ్చిండు, ఇంకో పర్యాయం ఏదైతుందో మనం స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకత్వం మనం అవగాహన కార్యక్రమం నిర్వహించేసుకుంటాం. ఏదైనా ఇవాళ రమణ గారు ఏదైతుందో ఇప్పుడు ఇన్ డీటెయిల్ మనం అనుకునేటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేయబడే విధంగా సౌకర్యంగా మనం అవేర్నెస్ ఎన్లెంట్ తీసుకురావడం. ఏ పరిస్థితుల్లో కూడా ఇవాళ 11th జూలై వారు ఏదైతుందో మనకి ఎప్పటికీ అందుబాటులో ఉంటారు. అవసరమైతే అగైన్ వీ కెన్ మీట్ ఆన్ 19th or 20th. మనకి 24 ముగింపు ఉన్నది. 24 ముగింపు అంటే అవసరం వస్తే 19th or 20th ఎప్పుడు మనం వీలు ఉంటే సరే. అదర్వైజ్ ఆల్సో వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలో వారిని కాంటాక్ట్ చేస్తాడు, వసంత గారు అందుబాటులో ఉంటుంది, స్థానికంగా నేను అందుబాటులో ఉంటే ఎవరమైన కానీ ఏం చేస్తుందో ఈ ఓటు ప్రక్రియ యొక్క ఆవశ్యకతను అందరం కూడా గుర్తించాలనే భావనతో ఈ యొక్క అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పండి.